ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు పొడి ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అలికే వ్లాగ్స్ అండ్ వరల్డ్. ముందుగా ఒక పెద్ద కప్ మునగాకు అండ్ హాఫ్ కప్ కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాల్లో ఆరిపెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ అది ఆరిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ మినపప్పు, 3 స్పూన్స్ పచ్చెనపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే 3 స్పూన్స్ జీరా వేసి మళ్ళీ ఫ్రై చేయండి. వీడియోలో చూపించినట్టుగా ఆ కలర్ రావాలి. అలాగే ఆ తర్వాత 3/4 కప్ ధనియాలు తీసుకుని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో గోల్డెన్ కలర్ వచ్చింది. వచ్చాక పక్కన ఒక బౌల్ పెట్టుకుని అందులోకి తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో 3/4 కప్ నువ్వులు, అలాగే ఆ సీడ్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే. నేనైతే సీడ్స్ వేసా. మీకు ఒకవేళ అవి తింటానంటే వేసుకోండి, లేదంటే అవి వేసుకోకపోయినా పర్వాలేదు. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అవి సేమ్ ఆ బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ కడాయిలో ఎండుమిర్చి తీసుకోవాలి. అవి మీకు స్పైసీకి తగ్గబట్టి బాగా ఎక్కువ తీసుకోకూడదు. లైట్గా నేను ఒక 3/4 కప్ తీసుకున్నా, 3/4 కప్. అవి కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని కడాయిలో వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అందులోనే కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా ఒక 1 మినిట్ పాటు కొంచెం వేడవితే చాలు. అవి కూడా తీసుకుని బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు అండ్ మునగాకు ఆరబెట్టుకున్నది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదా మళ్ళీ కింద మాడిపోద్ది. ఫ్రై చేసుకున్న మునగాకు పొడి అంతా ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం లైట్ నార్మల్ టెంపరేచర్ వచ్చేదాకా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్నదంతా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా మెత్త పౌడర్ అయితే రాకూడదు. మెత్త పౌడర్ లాగా లైట్గా కొంచెం పొడి టైప్లో ఉండాలి. నెక్స్ట్ అదంతా వేరే బౌల్లోకి తీసుకుని మునగాకు కరివేపాకు ఫ్రై చేసుకుంది కదా, అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఆ రెండు ఒకేసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేయండి, కొంచెం కలిసే వరకు. తర్వాత బౌల్లో తీసుకుని కొంచెం చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు. ఎంతో హెల్దీ టేస్టీ మునగాకు పొడి రెడీ. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. బాయ్. నెక్స్ట్